హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగానైతే దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 2-3 తీసుకున్నాను, ఎందుకంటే మేమైతే ఎక్కువ పచ్చిమిర్చి అయితే తినము. అందుకే నేను ఇలా టేస్ట్ కోసం అయితే 2-3 తీసుకున్నాను. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే వేసేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అయితే కలపాలి. ఇలా ఆయిల్ కలిసేంత వరకు అయితే దొండకాయలు అయితే కలపాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతాయి, అందుకే కొంచెం మెత్తి ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పును వేసి మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే కొంచెం పసుపును వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం తాలింపు పెట్టేటప్పుడైతే మళ్ళీ కొంచెం వేసుకుంటాను. పసుపును వేసి ఇలా కలపాలి. పసుపు అయితే మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. టమాటా వేసాక కూడా ఇలా కొంచెం కలపాలి. అన్నీ కలిసేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీరని కరివేపాకుని కూడా తీసుకోవాలి. అందులో వేసేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారంను వేసినాక కూడా ఇలా కొంచెం నూనెలో ఉడకనివ్వాలి. దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే. అలాగే మిక్సీ జాడీలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన ఒక చిన్న గిన్నెనైతే పెట్టేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. నేనైతే పోపు కోసం కొంచెం శనగపప్పును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిన్నగా ఉన్న వెల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇలా కొద్దిసేపు నూనెలో వేగాక కొంచెం పసుపునైతే వేసుకోవాలి. ఇలా పసుపును వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుకోవాలి.
ఇలా కొంచెం నూనెలో వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న దొండకాయ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్,